హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఈరోజు వచ్చేసి చాలా ఈజీగా ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఎంతో రుచిగా స్పైసీగా రొయ్యల వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది అన్నంలోకి, సాంబార్లోకి, రసంలోకి సైడ్ డిష్గా ఈ రొయ్యల వేపుడు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా రొయ్యలు బాగా శుభ్రం చేసుకోవాలండి. రొయ్యలో వెనక భాగంలో ఉన్న నల్లటి నరాన్ని తీసేసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. అలాగే నీరు మొత్తం పోయేలా ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. నీరు లేకుండా చూసుకోండి. ఇందులోనే 1/2 స్పూను సాల్ట్ని వేసుకోండి. చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను గరం మసాలా పేస్ట్ అండి. ఏమీ లేదు, అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని ఆ మసాలా పేస్ట్ని 1/2 స్పూన్ వేసానండి. అలాగే ఇందులో కొంచెం వాటర్ని కూడా వేసుకోండి. రొయ్యలు మురిగేంత వరకు వేస్తే సరిపోతుందండి. ఆల్రెడీ రొయ్యల్లో వాటర్ అనేది ఉంటుంది. బాగా కలిసేంత వరకు కలుపుకొని ఉడికించుకోవాలండి. రొయ్యలు త్వరగానే ఉడికిపోతాయండి, కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. రొయ్య మెత్తగా అయ్యేంత వరకు ఉడికితే సరిపోతుందండి. ఇలా రొయ్యలు ఉడికాయి అనుకున్న తర్వాత వాటర్ సెపరేట్ చేసుకుని రొయ్యలు ఒక గిన్నెలో ఉంచేసుకోండి. ఇందులో నేను ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. అలాగే పచ్చిమిర్చిని కూడా పొడవ చీలికలుగా కట్ చేసా. 2 రెబ్బల కరివేపాకును కూడా తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని అయితే పెట్టుకోండి. దీంట్లో 2 స్పూన్ల నూనె అయితే వేసుకున్నాను. నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకును అయితే వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు అనేవి బాగా కలర్ చేంజ్ అవ్వాలండి. ఈ రెసిపీకి ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా వేగాలండి. బాగా వేగితేనే ఫ్రై అనేది బాగుంటుంది. ఖచ్చితంగా ఉల్లిపాయ ముక్కలను అయితే బాగా వేగనివ్వండి. కరివేపాకును కూడా ఖచ్చితంగా వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మీరు స్పైసీ ఎక్కువ తింటాము అనుకుంటే ఇంకొంచెం పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు వేగాయి అనుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిరొయ్యలను అయితే వేసేయండి. రొయ్యలు వేసాక వెంటనే కలపకండి, అలా కొంచెం సేపు ఉంచేయండి. మనం వేసిన రొయ్యల్లో కొంచెం ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఎగిరిపోతుందండి. కాబట్టి కొంచెం సేపు అలా ఉంచేసాక నీళ్ళు ఎగిరిపోయాయి అనుకున్న తర్వాత రొయ్యలను అయితే కలుపుకోవాలండి. బాగా కలుపుకోండి, మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. అలాగే ఇందులో 1/2 స్పూను గరం మసాలా పేస్ట్ని అయితే వేసుకోండి. ఆల్రెడీ ముందు ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే కారాన్ని కూడా వేసుకోండి. స్పైసీ ఎక్కువ తింటామంటే 2 స్పూన్లు వేసుకోండి, మీరు చేసే క్వాంటిటీని బట్టి. ఈ ఫ్రై స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి, కాబట్టి కొంచెం పచ్చిమిర్చి, కారం ఎక్కువ వేసుకునేలా చూసుకోండి. బాగా దగ్గర ఎగిరిపోవాలండి. అలాగే సాల్ట్ సరిపోయిందా లేదా ఇప్పుడే చెక్ చేసుకోండి, లేదంటే యాడ్ చేసుకోవచ్చు. బాగా వేగాయి అనుకున్న తర్వాత దింపేసుకోండి. ఇవి పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల జ్యూసీగా ఉంటుందండి. ఫ్రై అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అదిరిపోతుంది. వేడివేడి అన్నంతో ఈ రెసిపీ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీల కోసం అమ్మ అభిరుచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి వీడియో. అలాగే దింపేశాక పూర్తిగా చల్లారింది అనుకున్న తర్వాత నిమ్మకాయ కూడా పిండుకోండి. దీనివల్ల రెసిపీ టేస్ట్ అనేది ఇంకొంచెం మారుతుంది. ఖచ్చితంగా చల్లారాక మాత్రమే నిమ్మకాయని అయితే పిండుకోవాలండి. అంతేనండి, చాలా స్పైసీ అండ్ ఈజీ రొయ్యల వేపుడు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వెళ్తా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.